నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఎలాగో తమ సమస్యలు వినడం లేదని, కనీసం అమ్మవారన్నా వారి సమస్యలు వినాలంటూ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పొర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. కాగా గత 10 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే సమస్యలను పరిష్కరించకుండా ప్రైవేటు కార్మికులకు పెట్టుకొని చెత్త ఊడుస్తామనడం దారుణమన్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ రోజుకు ఒక విధంగా గడిచిన 10 రోజులుగా వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఈరోజు నెల్లూరు గ్రామ దేవత అయినటువంటి ఇరగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో పొర్లుతూ దండాలు పెడుతూ తమ హామీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలో భాగంగా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటే కూడా వినూత్న రీతిలో ఈ యొక్క పొర్లు దండాల కార్యక్రమం నిరసన తెలుపుతున్నారు. దీంట్లో భాగంగా ఇక్కడ చాలామంది మహిళలు ఇటు కార్మికులు అంతా కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క నిరసన అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి వీళ్ళతో మాట్లాడుతుంది. అమ్మా చెప్పండి, ఏంది అంతా పొర్లుతున్నారు? మేము ఇరగాలమ్మ దేవుడికి మొక్కుంటున్నాము. జగన్ మారు మనసు పొందాలని, ఆయన సంక్రాంతి కానుకన్నా మాకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏం డిమాండ్ చేస్తారు? మేము సమాన పనికి సమాన వేతనము మమ్మల్ని పర్మిట్ చేయమని మేము అడుగుతున్నాము. ఇంకే సమస్యలు మేము అడగటం లేదు. అయితే ఎన్ని రోజులు ఏం చేస్తున్నారు? ఒకవేళ సమస్యలు 11 రోజులు అయిందన్న. ఈ జగనన్నకి ఇంకా తెలుసో తెలీదో మా గురించి. మేము దేవుడిని ఈరోజు మొరపెట్టుకుంటున్నాము. దేవాలయంకి వచ్చి ఆయన మాకు సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పాలి. అయితే ఇప్పటికే రెండోసారి ఇది పారిశుద్ధ కార్మికులు రెండోసారి ధర్నాకి దిగున్నారు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు బాగలేవని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఆర్థిక పరిస్థితులు బాగలేవంటే మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. పాదయాత్రలో మాకు మున్సిపల్ కార్మిక పనులకి పర్మినెంట్ చేస్తానని, జీతాలు పెంచుతామని ఆయన చెప్పిన వాగ్దానాలు మేము ఈరోజు అడుగుతున్నాం. గొంతమ్మ కోరికలు ఏమి అడగటం లేదు. చెప్పండి, మీరు చెప్పండి, ఏమంటారు? ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్తుంది ప్రభుత్వం, మీరేమంటారు? మాకు జగనన్న ఇచ్చిన హామీలు, మాకు ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇస్తానంటున్నాడో అవి మాకు ఇచ్చేదాకా మేము చేస్తూనే ఉంటాము. మేము దేనికైనా తెగిస్తాము. ఆయన మాట చెప్పిండు కాబట్టి మాకు ఈయనంటే మేము ఆయన్ని గట్టి బలవంతం చేయము. ఆయన మాకు ఇస్తానన్నాడు కాబట్టి మేము సమాన పని సమాన ఇచ్చేదాకా మేము ఎంతకైనా తెగిస్తాము. మేము రాక్షసులాగా అయిపోతాము, మేము దుర్గమ్మలాగా అయిపోతాము. మమ్మల్ని ఎవరు పట్టలేరు. మాకు జీతాలు మేము కష్టం చేసేవాళ్ళం, మా కష్టానికి తగ్గట్టు జీతం ఇవ్వాలని మేము జగనన్నను కోరుకుంటున్నాం. అయితే మీరు సమ్మె విరపించుకోకపోతే ఉద్యోగాల నుంచి కూడా తొలగించామని చెప్తున్నారు. దీనిపైన ఏమంటారు? సమ్మె నుంచి విరమించుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగించి కొత్త వారిని పెట్టుకుంటామంటున్నారు. దీనికేమంటారు? మేము ఒప్పుకోము. కొత్త వాళ్ళని పెట్టుకుంటే మేము ఒప్పుకోము. మాకు సుప్రీంకోర్టే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టే తీర్మానం ఇచ్చింది కాబట్టి మేము సుప్రీంకోర్టుకే పోతాము. మేము కోర్టుకైనా పోతాము. మా పనులు తీసేస్తే మేము ఒప్పుకోము. పోటీ కార్మికులను పెట్టి చేపిస్తే మేము అసలు ఒప్పుకోము. ఆయన ఏదైతే చెప్పిండో మేము న్యాయమైన డిమాండ్లో ఉండము కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేదాకా మేము ఒప్పుకోము. మా ఉద్యోగాలు తీసేస్తే మేము అసలు ఒప్పుకోము. మళ్ళీ మేము నిధులు మా పనులు ఎవరైతే చేస్తే మేము ఒప్పుకోము. అయితే మొత్తం మీద కూడా రోజుకు ఒక విధంగా వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న పారిశుద్ధ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా ఈ యొక్క సమ్మె కొనసాగుతుందని, వేరే ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టి పని చేపిస్తే ఒప్పుకునే ప్రసక్తి కూడా లేదని చెప్పి ఇటు కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.